మీ ఇంట్లో మీ అమ్మమ్మలు మీ తాతయ్యలు ఉంటారు కదా, వాళ్ళని బాగా చూసుకోండి చాలు, అంతకంటే గొప్ప విషయం లేదు. ఇలా ఇప్పుడు వీళ్ళందరినీ మాట్లాడితే మీరు వీళ్ళ ఒక్కొక్కరికి ఒక్కొక్క కథ ఉంటుంది. వాళ్ళ పిల్లలు వాళ్ళ దగ్గర డబ్బులు అలా తీసుకొని రోడ్డు మీద వదిలేశారు, అడవుల్లో వదిలేసిన వాళ్ళు ఉన్నారు. అలా వదిలేయకుండా ఈ తల్లిదండ్రులు ఏంటి, వాళ్ళ తల్లిదండ్రులు కూడాను ప్రేమను పంచండి, వాళ్ళు ప్రేమగా చూడండి. వాళ్ళకి పెట్టేదేముంది, ఒక ముద్ద, వాళ్ళకి చేసేదేముంది. కానీ అమ్మో వీళ్ళు మనకు భారం అనుకొని ఎవ్వరూ కూడాను ఈ పెద్దవాళ్ళని కూడా వదిలేయద్దు అని చెప్పండి, వాళ్ళ పెద్దవాళ్ళని కూడాను. అదే గొప్ప విషయం అసలు. మంచిగా చూసుకోండి, ఎందుకంటే ఈరోజు మనం మంచిగా ఉన్నాము, వాళ్ళు వృద్ధులు అయిపోయారు, మరి రేపు మనం కూడా వృద్ధులు అవుతాము. ఈరోజు వాళ్ళకి ఏ పరిస్థితి అయితే మనం కల్పిస్తామో దేవుడు రేపు మనకు కూడా అదే పరిస్థితి కల్పిస్తాడు. అది దృష్టిలో ఉంచుకొని అందరూ కూడాను వాళ్ళ పెద్దవాళ్ళని మంచిగా చూసుకుంటే అదే గొప్ప విషయం. బయట వాళ్ళకి ఎక్కడికో వెళ్ళి సాయం చేయక్కర్లేదు, మన ఇంట్లో ఉన్న మన వాళ్ళని బాగా చూసుకుంటే చాలు.